హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు కోకోనట్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. రెగ్యులర్గా పల్లీలతో లేదా పుట్నాలతో చేసుకునే చట్నీ కాకుండా కోకోనట్తో చేసుకునే చట్నీ ఎలా ఉంటుందో చాలా టేస్టీగా ఉంటుందని ఒకసారి ట్రై చేయండి. నేను ఈ సైజ్ కోకోనట్ తీసుకున్నానండి. ఇది ఇద్దరికైతే సరిపోతుంది. సో ఈ సైజ్ కోకోనట్ తీసుకొని కట్ చేసుకొని 1 కప్ వచ్చే వరకు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత ఇందులోనే వాటర్ వస్తాయి కదండి, కోకోనట్ వాటర్, అది 1/2 కప్ వచ్చింది, లేదా 60 ml ఆఫ్ వాటర్ వచ్చింది, అది తీసుకోండి. అలాగే దీంట్లో కావాల్సినవి ఏమేంటివంటే 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ క్యూమెన్ సీడ్స్ అండి. ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులోనే ఇది కాగిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, తర్వాత ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు 2 వేసుకొని వేయించండి. తర్వాత ఇందులోనే ఒక రెడ్ చిల్లీ అయితే సరిపోతుందండి. మా స్పైస్కి ఇంత సరిపోయింది. తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోండి. అంతే. ఈ మిశ్రమాన్ని